BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, సర్దుకుపోవడం అంటే ఒకప్పుడు అసలు మీ జనరేషన్, ఆ తర్వాత జనరేషన్, మా జనరేషన్ అంతా కూడా ఇప్పటి వరకే కూడా బేస్ అయింది ఫ్యామిలీస్ లో, రిలేషన్షిప్ లో అడ్జస్ట్మెంట్, సర్దుకుపోవడమే. ఇప్పుడు ఈ జనరేషన్ చూసుకుంటే అస్సలు సర్దుకుపోవట్లేదు కాబట్టి అన్ని హర్డల్స్ వస్తున్నాయి. ఎవరైనా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను. సర్దుకుపోవడం ఈజీయా? అసలు ఎలా సర్దుకుపోవాలి? అప్పుడు అయింది, ఇప్పుడు ఎందుకు కాలేకపోతుంది అంటారు? సర్దుకుపోయినటువంటి జాతులు నిలిచాయమ్మా, సర్దుకుపోని జాతులు నశించాయి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి జీవ పరిణామ సిద్ధాంతంలో ఒక మాట చెప్పారు, కానీ అది సరైంది కాదు. స్ట్రగుల్ ఫర్ అడ్జస్ట్మెంట్. ఏ జీవులు, ఏ జాతులు అడ్జస్ట్ అయ్యాయో అవి జీవించి ఉన్నాయి. అడ్జస్ట్ కాదు, నాకే అందరూ అనుకూలంగా ఉండాలి అనుకున్నటువంటి జాతులు నశించాయి. ఉదాహరణకి డైనోసారస్ లాంటివన్నీ. మాకు అనుకూలంగా అందరూ ఉండాలి అంటే కుదరలా, అవి నశించాయి. జిరాఫ్ లాంటివి ఆహారం దొరకని చోట చాలా కష్టపడి ఎక్కడో ఎడారి ప్రదేశాల్లో చెట్ల కొమ్మల చివరిన ఎక్కడో చిగుళ్ళుంటే ఇలా సాగి 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 వాటిని తీసుకుని, వాటి మెడలు పొడుగైనాయి, అవి సర్దుకుపోయాయి, అవి జీవించి ఉన్నాయి. వాటి జాతి ఇప్పటిదాకా ఉంది. డైనోసార్స్ లాంటివన్నీ, డైనోసార్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయి, కనుమరుగైపోయినవి. పక్షులు కానీ, ఈ సరీసృపాలు అంటారు, రెప్టీలియా జాతికి చెందినవి, ఇవి సర్దుకుపోయినటువంటి పెద్ద పెద్దవన్నీ కూడా నశించాయి. సర్దుకుపోయి సాగినవి ఉన్నాయి. సాగితే వంగితే ఉంటాం, వంగకపోతే విరుగుతుంది, పడతాం. అది సర్దుకుపోవడానికి ఉన్నటువంటి లక్షణం. ఈ సర్దుకుపోవడం అన్నది ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం ప్రకారం చూస్తే కూడా వాళ్ళు ఉపయోగించినటువంటి పదం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నా, నిజానికి అది స్ట్రగుల్ ఫర్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ టు ఎగ్జిస్ట్, అంతేగా, ఉండడానికి సర్దుకుపోవడం. ఈ సర్దుకుపోయినవన్నీ ఉన్నాయమ్మా. అది ఆ జాతిని చూసిన తర్వాత జీవ పరిణామ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని చూసి మనం అర్థం చేసుకున్నాకైనా మనం పరిస్థితులకు అనుగుణంగా సర్దుకోవాలని తెలియట్లేదా? సర్దుకోవాల్సి ఉంది కదా. ఉదాహరణకి ఇంట్లోంచి బయటికి రావద్దు అంటే 21 రోజుల పాటు అసలు గుమ్మం ముఖం చూడకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. కొన్ని నెలల పాటు పరిసరాలకి కాస్త చుట్టుపక్కలకి వెళ్ళినా దాటి బయటికి వెళ్లకుండా ఉన్నాం గనక బతికున్నాం. లేని వాళ్ళ సంగతి ఏమిటి? సర్దుకున్నామా లేదా? పరిస్థితులకు అనుగుణంగా సర్దుకున్న వాళ్ళందరూ ఉన్నారు. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకోము, పరిస్థితులే మాకు అనుగుణంగా కావాలి అనుకున్న వాళ్ళందరూ నశించటం అన్నది ఉంది. ఇది ప్రకృతిలో మీకు 2 ఉదాహరణలు చెప్పారు. ఎప్పుడో కాలంలో జరిగినటువంటి ఆ ఉదాహరణ, నిన్న మొన్న 3-4 ఏళ్ల క్రితం జరిగిన ఉదాహరణ చెప్పుకున్నాం. ఇంట్లో అయినా అంతే, మనం బయట పనిచేసే చోట అయినా అంతే, మరొక చోట అయినా అంతే. పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు కావలసినదే. యాక్చువల్ గా చూస్తే అమ్మా, వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్ అది చాలా టఫ్ అనిపిస్తుంది. అక్కడే హైయెస్ట్ ప్రయారిటీ మనం ఇచ్చుకోవాలి. బికాస్ మిగతా అన్ని టెంపరీ, అదే పర్మనెంట్ ఒక రిలేషన్షిప్ బిట్ ఎనీథింగ్. కానీ అక్కడే మనం హర్డల్స్ ఫేస్ చేస్తున్నాం. మీరు అన్నట్టు ఉద్యోగం అనుకో, నచ్చకపోతే మానేస్తాం, వాళ్ళకి నచ్చకపోయినా మనకి నచ్చకపోయినా మానేస్తాం. వాతావరణం బాగుండలేదు అనుకో, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోతాం. కానీ కుటుంబ సభ్యులను అట్లా చేయలేదు కదా, మనం ఎంచుకుంది కాదు కదమ్మా. కొంతమందిని మనం ఎంచుకోలేదు, కొంతమందిని మనం ఎంచుకున్నాం. ఆ ఎంచుకునే చోటన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే కొన్ని సర్దుబాట్లు తేలిగ్గా ఉంటాయి. అంతే కదా. తల్లిదండ్రులు మనం ఎంచుకోలేదని మనం అనుకుంటున్నాం, కానీ మన ఎన్నిక ప్రకారమే మనకి తల్లిదండ్రులు ఉన్నారు. ప్రతి జీవి కూడా భూలోకంలో పుట్టవలసిన సమయం వచ్చినప్పుడు వీరి వీరి పూర్వకర్మలను అనుసరించి తగినటువంటి తల్లిదండ్రులను కొంతమందిని అలా చూపిస్తే అందులో వీళ్ళు ఎంచుకున్న తల్లిదండ్రులకి వీళ్ళుగా శిశువులుగా జన్మిస్తారు. మన తల్లిదండ్రులు మనం ఎంచుకున్నదే. మన కంటికి కనపడవు, చాలా కనపడని వాటిల్లో ఇదొకటి. అంచేత ఎప్పుడైనా పిల్లలు అంటారు ఎందుకు కన్నావు అని అంటారు, సరిగ్గా వాళ్ళని ఇదే టోను ఇంకా ఎక్కువ అన్నప్పుడు, కాదురా నువ్వే మమ్మల్ని ఎంచుకున్నావు,
దట్స్ యువర్ నువ్వు- చాయిస్. అంతే, దట్స్ యువర్ చాయిస్, యూ హ్యావ్ టు అడ్జస్ట్ అని చెప్పాలి. ఇది విషయం. ఈ విషయం తెలియకపోవడం వల్ల పిల్లల్ని వీళ్ళు కావాలని కన్నట్టు, కావాలనుకుంటే ఎట్లా ఉంటారమ్మా, చాలా అందంగా, పొడుగ్గా, తెల్లగా, చక్కగా, తెలివిగా, బుద్ధిగా, వినయంగా, అన్ని మంచి గుణాలు ఉన్నవాళ్ళు కావాలని మనం అనుకోమా? పిల్లలు అట్లాంటి వాళ్ళనే కంటాం కదా మనం. కాదు, వాళ్ళు ఎంచుకుంటారు. ఎలా? కొన్ని రకాల అవకరాలతో పుట్టాలనుకో, ఓర్పు కలిగిన తల్లిదండ్రులకు పుడతారు. అది నిజంగా అలాంటి సంతానం కలిగారు అంటే తల్లి నిజంగా ఓర్పు మంతురాలు, ముఖ్యంగా తల్లో తండ్రి. కానీ ఇది మాత్రం మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ లిస్ట్ ఒకసారి కూర్చొని ఆలోచిస్తే 100కి 100% నిజం అనిపిస్తుంది. నిజమేనమ్మా. వాళ్ళు ఎంత అనుకుంటాం, వీళ్ళు ఎంత ఓర్పు మంతులు కాకపోతే ఇటువంటి తల్లిదండ్రులను ఎందుకు నా జీవి రావడం జరిగింది. పిల్లలే తల్లిదండ్రులను ఎన్నుకుంటారు గనక తప్పనిసరిగా మీ పూర్వజన్మ కర్మలను అనుసరించి మీరు అనుభవించవలసిన విషయాలు ఏవి ఉన్నాయో, ఏవి భుజాన మూట కట్టుకుని తెచ్చుకున్నారో దానికి అనుగుణంగా మీకు ఈ జన్మ వచ్చింది. మీరు ఎన్నుకున్న జన్మ గనక దీనికి అనుగుణంగా మీరు జీవించవలసినది, సర్దుకోవలసినది. కొన్ని సందర్భాల్లో సర్దుబాటు కుదరదు. ఎందుకంటే ఎన్నుకుని వచ్చినా కానీ తర్వాత ఎప్పుడో తేడా రావచ్చు. ఆ తల్లిదండ్రుల్లోనో, ఆ కుటుంబంలో ఇతర సభ్యుల వల్ల, లేక ఆ ఇంటికి వచ్చిన కొత్త సభ్యుల వల్ల సర్దుబాట్లలో తేడా రావచ్చు. వీలైనంత వరకు సర్దుకోవాలి, లేనప్పుడు తప్పుకోవాలి. అంతే, రెండే మార్గాలు. సర్దుకోవడం ఒకటి ఉంది, తప్పుకోవడం ఒకటి ఉంది. అంతకన్నా మరొక మార్గం లేదు. తప్పుకున్నాక కూడా వెళ్ళి నేను విచ్చలవిడిగా ఉంటాను అంటే కాదు. తప్పుకున్న తర్వాత ఏ ధర్మం కోసం, ఏ న్యాయం కోసం, ఏ అవసరం కోసం, ఏ ఇబ్బంది వల్ల నువ్వు అక్కడి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందో దాన్ని అధిగమించి ఏ ధర్మం కోసం వచ్చావో దానికి నిలబడాలి. నీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రామాయణంలో రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతూ ఉంటే కౌసల్య వెళ్ళొద్దని రకరకాలుగా చెప్తుంది. చాలా వాదనలు చేస్తుంది, చాలా గొప్ప వాదన చేస్తుంది. అంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళు బాగా చదువుకున్నారనడానికి ఆవిడ ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఎంత బాగా చదువుకుందో మనకు అర్థం అవుతుంది. అన్నీ అయిన తర్వాత, లేదమ్మా నేను వెళ్ళాల్సిందే, నువ్వు నన్ను చూసుకోవాలన్నావు కదా, నిన్ను చూసుకుంటా, నీకన్నా ముందు తండ్రి గారి మాట నెరవేర్చి తర్వాత వచ్చి నీ మాట నెరవేరుస్తా. ముందు ఆయన అడిగాడు కదా, ఆయన మాట నెరవేర్చి తర్వాత నీ మాట నెరవేరుస్తా, తప్పేం లేదు అన్నాకే తప్పదు అనుకున్నాకేం చేసింది కౌసల్య? ఆశీర్వదించి పంపించింది. నాకు ఇష్టం లేకుండా పెడుతున్నావు అని, ఈ రోజుల్లో వాళ్ళ నాకు ఇష్టం లేని పని చేస్తున్నావు, సర్వనాశనం అయిపోతావు, నువ్వు బాగుపడవు అని శాపనార్థాలు పెడతారు. అట్లా కాదు కదా. ఆవిడ ఏం చేసింది? నువ్వు ఏ ధర్మం కోసం బయలుదేరి పెడుతున్నావో ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అంది. ధర్మరక్షణ కోసం పెడుతున్నాడు కదా తండ్రిని సత్యవాక్యంలో నిలబెట్టడానికి, అదే ధర్మం నిన్ను రక్షిస్తుందని చెప్పింది. చెప్పి ఒక్కొక్క చోట గరుత్మంతుడు అమృతం తేవడానికి వెళ్ళినప్పుడు వినత కొడుకుకి ఎటువంటి ఆశీర్వచనాలు ఇచ్చిందో, సముద్ర మథనానికి వెళ్ళేటప్పుడు శచీదేవి ఇంద్రుడికి ఎటువంటి ఆశీర్వచనాలు ఇచ్చిందో అంటూ బోలుడు ఉదాహరణలు చెప్పి అటువంటి ఆశీర్వచనాలు నీకుండుగాక అంది. అంటే వాళ్ళందరూ విజయం సాధించి వచ్చారు. అలాగే నువ్వు వెడుతూ ఉంటే నీ ముందు ప్రకృతి శక్తులందరినీ ఆవిడ పంచభూతాలని చెప్తుంది. వీళ్ళు ముందు నిన్ను రక్షిస్తారు, వెనకాల వీళ్ళు రక్షిస్తారు, నీ శరీరాన్ని వీళ్ళు రక్షిస్తారు అంటూ మొత్తం ప్రకృతి శక్తులన్నిటినీ దేవతలందరూ రాముని రక్షించాలని చెప్పింది. అంటే తన మాట వినలేదు కదా అని చెప్పి అలగలేదే, కోప్పడలేదే, కొడుకుని తిట్టలేదే, వెళ్ళిన పని విజయవంతం కావాలని. సర్దుబాటు అంటే అదమ్మా, అంతే కదా. అంతే అమ్మా. అంటే అడ్జస్ట్మెంట్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీయడం కాదమ్మా. ఆత్మాభిమానం దెబ్బతినేటటువంటి సందర్భంలో మాత్రం సర్దుబాటు కాదు అది. అవతల వీలెంతో చెప్పాలి. లేనప్పుడే కదా చెప్పాను తప్పుకోవాలి అని చెప్పింది. ఆత్మాభిమానం తగ్గినప్పుడు, అంటే చిన్న ఆత్మాభిమానం వేరు, అహంకారం వేరు. ఇక్కడ పొరపాటు పడతాం. ఈ అహంకారాన్ని ఈగో అంటామే, సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఈగోకి చాలా తేడా ఉంది. ఈ ఈగో వచ్చి నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అనే వేషం వేసుకొస్తుంది. భ్రమపడిపోతాం. సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటాం, గ్రహించాలి. అది గ్రహిస్తే ఏ ధర్మం కోసం నిలబడుతున్నామో, ఏ సిద్ధాంతం కోసం, ఇప్పుడు ధర్మం అంటే పని తెలియకపోవచ్చు, ఒక ప్రిన్సిపల్ కోసం కదా మనం అనేది. ఏ ప్రిన్సిపల్ కోసం, ఏ సిద్ధాంతం కోసం, ఏ న్యాయం కోసం
మనం నిలబడుతున్నామో దానికి ఇబ్బంది కలుగుతూ ఉంటే మనం అక్కడి నుంచి తప్పుకుని రావాలి. దాన్ని నిలబెట్టడం కోసం మనం ప్రయత్నం చేయాలి. Yes. అంతేగాని వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా అంటే నాకు కోపం వస్తుందని కాదండి. ఉదాహరణకి చెప్తాను, నన్ను వ్యక్తిగతంగా ఎవరన్నా తిడితే నాకు అసలు కోపం రాదు, హౌ డు యు డీల్ అమ్మా? ఏం పర్వాలా. కానీ నా ధర్మాన్ని, నా సంస్కృతిని, నా దేశాన్ని వాళ్ళనంటే నాకు బాధేస్తుంది. అక్కడ మాత్రం నో ధర్మం కాంప్రమైజ్. గురించి ఎవరన్నా అధర్మంగా ఉంటే మాత్రం కోపం వస్తుంది. కానీ వ్యక్తిగతంగా తిరిగితే ఏముంది, వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు అంతే అనుకుంటాను. అంతకన్నా నీ మైండ్ అంతే నీకు అంతే అర్థం అంతే అని మనసులో అనుకుంటా. అది కరెక్ట్. పైకి అనేది కాదు, చెప్తే చెప్తాము, అంతేగాని వేరే రకంగా కాదు. ఇది మాకున్న సిద్ధాంతాల్లో ఒకటమ్మా. వ్యక్తిగతమైనటువంటి బాధలకి, నిందలకి ప్రతిస్పందించకూడదు. ధర్మహానికి మాత్రం మీరు ముందుగా ఉండాలి. మాకు మా గురువు గారు చెప్పినటువంటి సిద్ధాంతాలు అవి మేము 100% పాటిస్తాం. అందులో అనుమానం ఏం లేదు. ఏమంటారు నన్ను గురించి ఏమనగలరు అంటే వ్యక్తిగతంగా చెప్తున్నా, నువ్వు అందంగా లేవనో, బాగుండలేదనో, నువ్వు తప్పు చేస్తున్నావనో, నువ్వు తప్పు మాట్లాడావనో, నువ్వు చేయకూడని పని చేసావనో అంటారు. అది నిజమైతే సర్దుకుంటాం, నిజం కాకపోతే పట్టించుకోం, అంతే. కానీ ధర్మానికి, దేశానికి హాని చేస్తే మాత్రం తగ్గేదేలే, రెచ్చిపోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. అంతే, ఎస్. అంతకన్నా ఇంకేం లేదు. కనుక అది సర్దుబాటుకి, తల వంచటానికి, మీరన్నట్టు ఆత్మాభిమానం పోగొట్టుకోవడానికి, ఆత్మాభిమానంతో ఉండడానికి ఉన్న తేడా. తేడా. అహంకారం వేరు. నన్ను తిడతావా అన్నది అహంకారం, నా ధర్మాన్ని తిడతావా అన్నది ఆత్మాభిమానం. ఎగ్జాక్ట్లీ అమ్మ, Hmm. వెల్ సెడ్ అమ్మ. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. చాలా అవునమ్మా. చిన్నది అసలు, ఎంత చిన్నదంటే ఈ రోజుల్లో ఒక టైము, ఒక పారామీటర్స్ అంటూ లేనంత చిన్నది. దానికి ఎందుకు ఇంత మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంతగానో క్లస్టర్స్ నేను నింపుకుంటున్నాము అసలు? నో టైమ్ ఫర్ రివెంజ్ అని ఒక బుక్ ఉందమ్మా. నో టైమ్ ఫర్ రివెంజ్. జీవితంలో పగ తీర్చుకోవడానికి నాకు సమయం లేదు. ఎందుకంటే ఆ సమయంలో నా జీవితాన్ని పోగొట్టుకున్నాను. నీ మీద నాకు కోపం వచ్చింది, ఆ కోపంతో ఏదో చాలని కసిపొట్టు. ఏమైంది, నువ్వు బానే ఉన్నావు, నేను కదా నష్టపోయింది. మరే సింపుల్. జీవితంలో నేను ఆనందంగా ఉండాల్సిన క్షణాలని నీ మీద కోపంతో రగిలిపోతే నాకు బీపీ పెరుగుతుంది, కడుపులో మంట వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత అంతసేపు నేను నా ఆనందాన్ని కోల్పోయాను. దాని బదులు అలా అందా, సరే ఆ అమ్మాయి తెలివితేటలంతే, ఈసారి సరిగ్గా అవగాహన కలిగేట్టు చెప్తాలే అని అనుకున్నాను అనుకో. ఆ పాజిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో దట్ మే చేంజ్ యువర్ నెగటివ్ థింకింగ్ ఆల్సో. 100% అది అంచేత ఈ విధమైనటువంటి మానసిక ప్రవృత్తి, ప్రవర్తన నేర్పడం అవసరం. అట్లా అని అణిగిమణిగి చచ్చుదద్దమ్మల్లాగా ఏదో కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి షికార్లకి నిబద్ధులు అని చెప్పి ముద్దు రాతి చిప్పలు, కదలి లేని ఎద్దులు, అదే నూతిలోని కప్పలు అని శ్రీశ్రీ చెప్పినట్టు అలా ఉండమని కాదు, కాదు, అస్సలు కాదు. మళ్ళీ తర్వాత చెప్తాడు, కొంతమంది కుర్రవాళ్ళు నవజీవన నిర్మాతలు, పావన బృందావన నిర్ణేతలు అని చెప్తూ అది చెప్తాడు. అట్లా ఉండాలి. మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ, మన ఆత్మాభిమానం కానీ, మనకు ఉండేటటువంటి ప్రజ్ఞ అంటాం, సెల్ఫ్ అనేది ఏదైతే ఉందో అదంతా కూడా మంచికి, నా మంచికి, ఎదుటి వాళ్ళ మంచికి, దేశానికి, ధర్మానికి ఉపయోగపడాలి. ఎస్. సో నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి, నేనే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలని మీలో కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అమ్మ ఫ్లోలో నవ్వుతూ చాలా సింపుల్గా మాటలు చెప్పేశారు, కానీ ఒకటికి 2 సార్లు మీరు విన్నారనుకోండి, లోతైన ధర్మం ఏముందో మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.